హాయ్ బ్రదర్. హాయ్ సార్. అట్లా ఈ సినిమా తీసి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. చిన్న సినిమాని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా డైరెక్టర్ రంగనాథ్ సార్ ఆడిషన్ లో నన్ను సెలెక్ట్ చేసి మెయిన్ లీడ్ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్యాచిలర్ పార్టీ గురించి చెప్పాలంటే ఫస్ట్ సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే చాలా హర్రర్ మూవీస్ నేను కూడా చూశాను. బట్ సార్ చెప్పిన స్టోరీ లైన్ ఏంటంటే మిగతా అన్ని హర్రర్ స్టోరీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇలాంటి సినిమా నా ఫస్ట్ ప్రాజెక్ట్ అవడం నిజంగా లక్ అంటారు కదా, లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి. అండ్ షూటింగ్ టైంలో కూడా ఎక్కడ ఇబ్బంది కానీ ఏం లేకుండా సార్ మమ్మల్ని అంతా బాగా చూసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క అంటే హీరో నేను ఒక్కనే కాదు, ఇక్కడ మీకు పోస్టర్ లో కనిపించే నాతో పాటు ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు ఫస్ట్ మూవీ చేసినప్పటికీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. వన్స్ మీరు థియేటర్కి వెళ్తే మెయిన్ లీడ్ నలుగురు అని మీరు ప్రతి ఒక్కరి పేరు చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఎలివేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇది ఫస్ట్ సినిమా అయితే. ఇది థియేటర్ చేస్తున్న ఫస్ట్ మూవీ బ్రదర్. ఫస్ట్ మూవీ ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? 100% ఆడియన్ ఎవరైతే థియేటర్కి వచ్చి మూవీ చూస్తారో బయటకు వచ్చిన తర్వాత 10 మందికి చెప్పే విధంగా మా సినిమా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్క సౌండ్ కానీ లేకపోతే విజువల్స్ కానీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అన్నమాట. అంటే గ్రాఫిక్స్ పెట్టేసి ఏదో ఓవర్ గా ఆర్ట్ డిపార్ట్మెంట్ తో సెటిల్ వేయించి చేసింది కాదు. మేము తీసుకున్న ఏదైతే ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది నిజంగానే ఒక పెద్ద దేయాల కొంపలా ఉంది. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా నైట్ టైం షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు మేము భయపడిన సన్నివేశాలు కూడా చాలా జరిగినాయి. అవి ముందు ముందు ఇంకా చెప్తాం మేము. బట్ వాట్ మూవీ అనేది 2026 లో ద బెస్ట్ హర్రర్ మూవీగా ఖచ్చితంగా బ్యాచిలర్ పార్టీ అనేది ఉంటుంది. ఈ మంత్ రిలీజ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ మంత్? లేదండి, నెక్స్ట్ మంత్ మాక్సిమం జనవరిలో 99% రిలీజ్ అవుతుంది. డేట్ మేము త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా పాసిబిలిటీస్ కుదరకపోతే కనుక 100% ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. జనవరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా పోటీగా ఈ వస్తారా లేకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే పోటీ అని కాదు బ్రదర్. ఇప్పుడు ఒక మెగాస్టార్ సినిమా గానీ బాలకృష్ణ గారి సినిమా గానీ వచ్చినప్పుడు చిన్న చిన్న సినిమాలకి థియేటర్స్ ఆబ్వియస్లీ దొరకవు. అది మనందరికి తెలిసిన విషయమే. సో అందరూ ఆ పండగ వైబ్ ని ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద సినిమాలు చూసి మొత్తం రిలాక్స్ అయిన తర్వాత మా సినిమా ఒక పర్టికులర్ టైం చూసుకొని రిలీజ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరికి కూడా మన సినిమా అందుబాటులో ఉండేలాగా ఒక మంచి టైం ఇంకా డేట్ అనేది చూసి రిలీజ్ చేస్తారు సార్.